హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డ్రాగన్ మూవీకి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది ఆల్రెడీ థియేటర్లో ఫిబ్రవరి టైంలో రిలీజ్ అయింది. సెన్సేషనల్ హిట్ అనే చెప్పుకోవాలి. హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఈ మూవీ కాసుల వర్షం కురిపించిందనే చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నెట్ఫ్లిక్స్ సైట్లోకి వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడొచ్చు మీరు. డెఫినెట్గా ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. మోరోవర్ అందరూ చూడవలసిన మూవీ కూడా. ఈ మూవీలో ఆల్మోస్ట్ ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి 5 డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. గౌతమ్ మీనన్ సార్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు ఈ మూవీకి. నెక్స్ట్ అశ్వంత్ మరి ముత్తు ఈ మూవీ డైరెక్టర్ ప్లస్ ఒక రోల్ ప్లే చేశారు ఇందులో. అసలు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రదీప్ రంగరాజనే ఆల్రెడీ తను ఒక డైరెక్టర్, కోమలి మూవీని డైరెక్ట్ చేశాడు. ప్లస్ మనకి లవ్ టుడే అనేటువంటి ఒక స్మాల్ బడ్జెట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కేఎస్ రవికుమార్ సార్ సెకండ్ హీరోయిన్కి ఫాదర్ రోల్ చేశారు. మరీ ఇంపార్టెంట్, ఈ మూవీలో ప్రిన్సిపల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసినటువంటి ఆయన మైస్కిన్. ఈయన ఒక డైరెక్టర్, మీకు చాలా తక్కువగా తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈయన యాక్ట్ చేసిన మూవీస్ అడపదడప మీరు చూసి ఉండొచ్చేమో, కానీ యాజ్ ఏ యాక్టర్గా డైరెక్ట్ చేసిన మూవీస్లో తెలుగు డబ్బింగ్ చాలా తక్కువ వచ్చాయి. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అనుపమ పరమేశ్వరన్ అని చెప్పుకోవాలి. ఈవిడ కాలేజ్లో ఉన్నటువంటి డ్రాగన్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా మారిపోతుంది. ప్లస్ మళ్ళీ ట్విస్ట్ ఏంటి అంటే అనుకోకుండా డ్రాగన్ అగైన్ కాలేజీకి బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. తనకిచ్చినటువంటి రోల్లో అనుపమ పరమేశ్వరన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనకి ఉన్నవి ఆల్మోస్ట్ 2-3 డైలాగ్స్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేసింది. తెలుగు డబ్బింగ్ మూవీ ఇది, స్ట్రైట్ మూవీ అయితే కాదు, ప్లస్ రీమేక్ కూడా కాదు. బట్ మీకు ఎక్కడా ఆ ఫీలింగ్ ఉండదు. డబ్బింగ్ వర్క్ చాలా బాగా కుదిరింది. నన్ను నమ్మి నిజంగా ఈ మూవీ ఒక్కసారి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత సెకండ్ హీరోయిన్ వచ్చేసరికి మనకెవరు అంటే కైడు లోహార్. నిజంగా ఈ అమ్మాయి మెయిన్ హీరోయిన్ లాగా ఉంటుంది. మీకు ఏవైతే హీరోయిన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో కొంచెం బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా చాలా బాగా ఉంటుంది. ఈ సినిమాలో తిను పల్లవి క్యారెక్టర్ ప్లే చేసింది. పల్లవి ఏంటంటే ఒక అబ్బాయితో బ్రేకప్ అయి ఉంటుంది. ఇప్పుడు తను వాళ్ళ ఇంట్లో చూసినటువంటి మ్యాచెస్ హీరో డ్రాగన్తో డేట్ చేస్తూ తాను మ్యారేజ్ వరకు రెడీ అయినటువంటి ఒక క్యారెక్టర్ ఆ అమ్మాయిది. చాలా నీట్గా ప్లే చేయడం జరిగింది. తనకి ఇచ్చినటువంటి రోల్కి ఫుల్ ప్లెజర్గా న్యాయం చేసింది సెకండ్ హీరోయిన్ రోల్కి. మీకు స్క్రీన్ మీద ప్రెజెన్స్ చాలా బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఈ అమ్మాయి ఇవానా. ఆల్రెడీ మీరు లవ్ టుడేలో ప్రదీప్ రంగరాజన్తో పాటు పేరుగా యాక్ట్ చేయడం చూశారు వీళ్ళిద్దరిని. ఈ మూవీలో తిని ఎక్కడా కనిపించదు. ప్రిన్సిపల్ కూతురుగా యాక్ట్ చేసింది. లాస్ట్లో మనకి రివీల్ చేస్తారు తినే థర్డ్ హీరోయిన్ అనమాట. అట్ లాస్ట్ హీరో తినతోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు మూవీని కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఈ యాక్టర్ పేరు మిస్కిన్. ఈయన బయట ఒక డైరెక్టర్. ఇది ఈయన డైరెక్ట్ చేసినటువంటి మూవీస్లో డిటెక్టివ్ అని చెప్పి విశాల్ది ఒక మూవీ ఉంటుంది. కుక్కపిల్ల చచ్చిపోతే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ మూవీని ఈయనే డైరెక్ట్ చేశారు. అదొక్కటే తెలుగులోకి డబ్ అయింది, మిగతావి పెద్దగా ఏమీ రాలేదు. ఈయన ఒక యాక్టర్, బ్యాక్గ్రౌండ్ సింగర్, లిరిసిస్ట్ అన్నీ అన్నమాట. తమిళ్ సైడ్ చాలా ఫేమస్. ఈయన ఈ మూవీలో నిజంగా సూపర్గా యాక్ట్ చేశారు. ప్రిన్సిపల్ క్యారెక్టర్కి ఫుల్గా న్యాయం చేశారని చెప్పి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పల్లవి రోల్ యాక్ట్ చేసినటువంటి హీరోయిన్కి ఫాదర్ రోల్ చేసింది కేఎస్ రవికుమార్ గారు. ఈయన చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ తెలుగులో అయితే చిరంజీవి గారితో స్నేహం కోసం, బాలకృష్ణతో అయితే జయసింహ ఇట్లాంటి మూవీస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో ఈయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కొన్ని డైలాగ్స్ లిమిటెడ్గా అనిపించినా కూడా వర్త్లా అనిపిస్తుంది. డ్రాగన్ మూవీలో గౌతమ్ మీనన్ సార్, ఈయన కూడా ఒక డైరెక్టరే. ఏమ్మాయి చేసావే ఎంతమందికి నచ్చుతుంది. ఈయన డైరెక్ట్ చేసినటువంటి ఘర్షణ కానీ, సో కొంతమంది ప్రేమికులకి అసలు ఈయన మూవీస్ అంటే పిచ్చి, అంత బాగుంటాయి గౌతమ్ మీనన్ సార్ మూవీస్. ఈయన ఈ మధ్య డైరెక్షన్ కన్నా ఎక్కువగా మూవీస్లోనే యాక్ట్ చేస్తూ కనిపిస్తున్నారు మనకి. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. అదేంటి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈయన మేనేజర్ రోల్లో యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీకి. చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రెజెన్స్. డ్యాన్స్ కూడా చేస్తారు ఒక సాంగ్లో, మీకు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకళ్ళు ప్రదీప్ రంగరాజన్. ఈ మూవీకి సినిమా హీరో అన్నమాట. హీరోగా యాక్ట్ చేశారు, కానీ ఇతను కూడా ఒక డైరెక్టరే. కోమలి అని చెప్పి జయం రవిని హీరోగా డైరెక్ట్ చేస్తూ
తను చేసినటువంటి మూవీ అది ఫస్ట్ మూవీ. తర్వాత లవ్ టుడే అని చెప్పి ఒక మూవీ వచ్చింది, అందులో ఇవానా హీరోయిన్. వీళ్ళిద్దరు పేరు అసలు ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది, న్యాచురల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేసినటువంటి అశ్వంత్ మారిముత్తు ఈ మూవీలో ఒక రోల్ చేశారు. ఆ రోల్ ఏంటి అంటే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ అడ్డంగా సంపాదించి తర్వాత అడ్డంగా పోలీసులకి దొరికిపోయినటువంటి క్యారెక్టర్. ఈ మూవీకి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి తన క్యారెక్టర్. వచ్చేది 2-3 సీన్సే అయినా సరే చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రజెన్స్. దానికి తోడు ఈయన రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే, స్టోరీ చాలా న్యాచురల్గా, చాలా నిజంగా మీ కాలేజ్లో పక్కనే జరుగుతున్నట్టు చాలా లైవ్లీగా అనిపిస్తాయి. ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ కనెక్ట్ కానీ మూమెంట్ కానీ ఉండదు మూవీలో. ప్రదీప్ రంగరాజన్ యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. తను ఈవెన్ 12th క్లాస్ స్టూడెంట్ అయినా అలా యాప్ట్ అయిపోయాడు. కాలేజ్ స్టూడెంట్ బీటెక్ అయినా సరే యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్గా ఉన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అట్లానే యాక్ట్ చేశాడు. తన ఎమోషన్స్ చాలా బాగుంటాయి మూవీ మొత్తం ఎంగేజింగ్గా. తను పడేటటువంటి స్ట్రెస్ బ్యాలెన్సింగ్, మళ్ళీ హరియర్స్ క్లియర్ చేయడానికి తను పడే పాటలు, ఎందుకు మళ్ళీ తన తప్పును సరి చేసుకోవాలనుకుంటాడు, ఎమోషన్స్ దగ్గర చాలా క్లియర్గా ఉంది. యాక్టింగ్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఈ స్టోరీ తినికి కాబట్టే నిజంగా తినికే యాప్ట్ అయింది. చాలా బాగుంది సినిమా. ఈ మూవీలో ముఖ్యంగా డ్రాగన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ కాలేజ్లో ఛోటా డ్రాగన్ అని ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. నిజంగా అదైతే కొంచెం ఫన్ క్రియేట్ చేసింది అని చెప్పలేంలే, కానీ కొంచెం విసిగిస్తూ ఉంటాడు హీరోని. ఆ క్యారెక్టర్కి అదే కరెక్ట్, అంతవరకే మనం తీసుకోవాలి. కామెడీ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మామూలుగా ఎంజాయ్ చేయాలి అనే మూడ్తో వెళ్తే అసలు ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్లస్ చాలా మెసేజ్ ఓరియంట్. నువ్వు చేసినటువంటి తప్పు లైఫ్లో కరెక్ట్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తే కనుక నువ్వు నిజంగా దాన్ని కరెక్ట్ చేసుకుంటావా అనేదే ఈ సినిమా బేసిక్ లైన్. హీరోకి అరియర్స్ అన్నీ క్లియర్ చేస్తూ తన ఫేక్ సర్టిఫికేట్ కాకుండా ఒరిజినల్ నిజంగా కష్టపడి బీటెక్ సర్టిఫికేట్ ఎట్లా తెచ్చుకుంటాడు అనేదే ఈ సినిమా లైన్. ఖచ్చితంగా పిల్లలందరికీ చూపించవచ్చు, డౌటే లేదు. ఎందుకంటే ఏ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయడం వల్ల వేరే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఎఫెక్ట్ అయిపోతాయి చాలా క్లియర్గా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే సూపర్, అసలు నిజంగా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా కుదిరింది. లిరిక్స్ అయితే మాత్రం నిజంగా తెలుగు పాటల కన్నా ఇదే చాలా బెటర్, డబ్బింగ్ అయినా సరే చాలా బాగుంది సినిమా. సాంగ్స్ పెద్దగా గుర్తుండిపోయేంత ఎఫెక్ట్ ఉండకపోయినా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు లిరిక్స్ అర్థమవుతూ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రిన్సిపల్కి స్టూడెంట్కి మధ్యలో కాన్వర్జేషన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ప్లస్ దానికి తోడు ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో అలా తీసుకుని వెళ్ళిపోతుంది మిమ్మల్ని, ఎక్కడ బోర్ కొట్టించదు, మీరు కంప్లీట్గా ఎంగేజ్ అవుతారు. తర్వాత ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.